నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. చిన్నప్పటి నుంచి పాటతో ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. అతనికి పాటలు అంటే ఎందుకు అంత ఇష్టం, ఎందుకు ఈ పాటలలోకి వచ్చిండు, అసలు తన ఎజెండా ఏంటి అనేది మనం ఆయన మాటల్లో తెలుసుకుందాం. సురేష్ మహాజన్ గారు నమస్తే. బాగున్నారా అండి? సో ముందుగా ఈ కార్యక్రమాన్ని ఒక మంచి పాటతో స్టార్ట్ చేయండి. ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలాం ఓ ఓలే హోలో హోలాం పొద్దువిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకులు ముద్దాడే చిగురాకు ముద్దాడే పొద్దువిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే తొలి పొద్దును ముద్దాడే అడవిలో వెన్నెలమ్మ ఆకుల ముద్దాడే చిగురాకుల ముద్దాడే పిల్ల ఏరు పారి పిల్ల ఏరు పారి పారి తల్లి ఏరును ముద్దాడే తల్లి ఏరును ముద్దాడే చంద్రమమ్మ పొంగి పొంగి నింగి ముద్దాడే నీటి చుక్కల ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలా ఓలే హోలో పొత్తిల్లో పొత్తిల్లో నెత్తుటు గుడ్డు ఆ తల్లిని ముద్దాడే కన్న తల్లిని ముద్దాడే పాలా సేపులను పాపలు ముద్దాడే పసి పాపలు ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలా ఓ ఓలే హోలో అడవిలోన నెమలి తల్లి ఆటను కోయిల ముద్దాడే కోయిల రాగం ముద్దాడే పాడి పాడి మూగబోయిన కోయిల గొంతును నెమలి ముద్దాడే నెమలి నాట్యం ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలా ఓలా ఓలాం ఓ ఓలా ఓలా చల్ యుద్ధములో వీరుణ్ణి తుపాకీ ముద్దాడే ఆ తూటలు ముద్దాడే ఉరిగిన వీరుణ్ణి తల్లి ముద్దాడే రణభూమి ముద్దాడే యుద్ధములో గద్దరన్న పాటను తూట ముద్దాడే తుపాకీ ముద్దాడే గద్దరన్న పాటను ఈ ప్రజలు ముద్దాడే ప్రజా కళాకారులు ముద్దాడే ఓలే హోలో ఓలియ హోలాం ఓలియ హోలాం ఓలే హోలో హోలాం. సురేష్ గారు చాలా అద్భుతంగా పాడుతున్నారు. నిజంగా గద్దరన్న నింపిన స్ఫూర్తి మిమ్మల్ని చూస్తుంటే, మీ నటన కానీ మీ పాటను కానీ చూస్తుంటే నిజంగా గద్దరన్నను చూసినట్టే ఉన్నది. సో గద్దరన్న ప్రింట్ దింపుతున్నారు. ఎన్ని రోజుల నుండి పాడుతున్నారు? సుమారుగా 20 సంవత్సరాల నుంచి గద్దరన్న పాట విమలక్క ఎంతోమంది ప్రజా కవులు కళాకారులను ఆదర్శంగా తీసుకొని ప్రజల మార్పు కోసం నా పాటను కొనసాగిస్తున్నా. జనగాం జిల్లా సింగరాయపల్లి నుంచి వచ్చినటువంటి నా పేరు సురేష్ మహాజనగా ఈ ప్రజల మధ్యలో ఈ పాట గొప్ప స్థానాన్ని తీసుకొచ్చింది. ఎంత చదువుకున్నారు సురేష్ గారు? సెకండ్ ఇయర్ చేసిన ప్రజల సమాజాన్ని చదువుకుంటూ సమాజంలో పాటలు రాస్తూ పాడుకుంటూ ఎంతోమంది అమరవీరుల త్యాగాలను సమాజంలో ఉండబడే సమస్యలను చదువుతూ ముందుకు వస్తున్నాం. అంటే మీ ఫ్రెండ్స్, మీ క్లాస్మేట్లో ఉన్న వాళ్ళు కానీ మీరు కానీ మీ అమ్మ నాన్నలు కూడా ఒక మంచి జాబ్ చేయాలి, ఒక మంచిగా సూట్ బూట్ వేసుకొని ఒక మంచి ఉద్యోగంలో ఉండాలని అందరు కలలు కంటారు. కానీ మీరెందుకు ఈ గోసి గొంగడి జెండాలు పట్టుకొని పాటల చుట్టూ తిరుగుతున్నారని? ప్రజలను ఎడ్యుకేట్ చేయడం కూడా ఒక పనే కదా. ఇప్పుడు ఈ సమాజంలో డాక్టర్ పని డాక్టర్ చేస్తాడు, యాక్టర్ పని యాక్టర్ చేస్తాడు, లాయర్ పని లాయర్ చేస్తాడు, ఇంజనీర్ పని ఇంజనీర్ చేస్తాడు. ఎవరి పని వాళ్ళు చేస్తారు.
కాబట్టి ఈ సమాజాన్ని ఎడ్యుకేట్ చేయడమే ఒక పనిగా మేము ముందుకు ప్రజాయుద్ధం ఒక గద్దరన్న విమలకు ఎంతోమంది విప్లవ గాయకులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వచ్చినటువంటి కవి గాయకుడిగా నేను ముందుకు వచ్చిన. అంటే పాడమే కాకుండా పాటలు రాస్తారా మీరు? పాటలు రాస్తాను, పాడతాను. ఓకే, మీరు రాసినటువంటి పాట ఒకసారి మాకు. నేను రాసినటువంటి పాట చాలా పాటలు ఉన్నాయి. అందులో ఇది స్వతంత్ర భారతమా మనువాదపు కుతంత్రమా, కుండలో నీళ్లను దాగే స్వేచ్ఛే లేని స్వతంత్రమా, ఇది చీకటి స్వరాజ్యమా, ఇది ఎవడు రాసిన ధర్మం. ఇట్లా ఎంతోమంది ఈ దేశంలో ఒక అంటరానితనం అవమానాలు ఉన్నటువంటి పరిస్థితులలో రాజస్థాన్ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లగాడు 9 ఏళ్ల పిల్లగాడు 9 సంవత్సరాల పిల్లగాడు కుండలో నీళ్ళు తాగడానికి పోతే స్కూల్లో ఆయన కొట్టి చంపినటువంటి ఘటన కదిలించి రాసినటువంటి పాట. ఇంకా అనేకమైనటువంటి పాటలు కూలీల కూడా రాసిన. తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, అడ్డ మీదికి పోతున్నారే కూలి అన్నలో, పని దొరకక తిరుగుతుండే కూలి అన్నలో, తట్టపార మెడలో తూవాల జుట్టి, తట్టపార చేత బట్టి మెడలో తూవాల జుట్టి, అడ్డ మీదికి పోతున్నారే కూలి అన్నలో, పని దొరకక తిరుగుతుండే కూలి కల్లులో, పని దొరకక తిరుగుతుండే కూలి అన్నలో, పూనాది గొయ్యిలై కంకర పిల్లర్లు అయ్యి, పూనాది గొయ్యిలై గోడలకు ఇటుకాలయ్యి, ఇటుకలపై సజ్జాలై, నింగి కంటిన స్లాపులై కూలి అన్నలో, మెతుకు దొరుకని బతుకులాయే కూలి అన్నలో, పట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, చట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, ఈగలల్లా దోవాలల్లా కీరాయి బతుకులల్లా, ఈగలల్లా దోవాలల్లా కీరాయి బతుకులల్లా, రోగాల బాధలల్లా ఎగలేని రోజులల్లా, రోగాల బాధలల్లా ఎగలేని రోజులల్లా, ఎదబరువు వెరుగుతుండే కూలి అన్నలో, తట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, తట్టపార సీతావట్టి మెడలో తూవాల జుట్టి, పని చెయ్యని ఇంజానీరు కారులల్లో తిరుగబట్టే, పని చెయ్యని ఇంజానీరు కారులల్లో తిరుగబట్టే, అరే కష్టజీవుల కడుపు కొట్టి కాంట్రాక్టరు బతుకబట్టే, కష్టజీవుల కడుపు కొట్టి కాంట్రాక్టరు బతుకబట్టే, మేస్త్రి కూలన్నలు గూడి కూలి అన్నలో, దండుగట్టి కదలి రండి కూలి అన్నలో, ఊరు జెండబట్టి కదలి రండి కూలి అన్నలో, మన బతుకులు మారాలన్నా మన బాధలు తీరాలన్నా, మన బతుకులు మారాలన్నా మన బాధలు తీరాలన్నా, అరే మేస్త్రి కూలన్నలు గూడి, మేస్త్రి కూలన్నలు గూడి కూలి అన్నలో, దండుగట్టి కదలి రండి కూలి అన్నలో, జెండబట్టి కదలి రండి కూలి అన్నలో. ఇట్లా ప్రజలను ఉద్దేశించి పాటలు రాస్తాం. ఇప్పటిదాకా ఒక చర్చ జరిగింది. 500 మంది కూలీలు అడవికి వస్తే అందులో 40 మందికే పని దొరుకుతాయి, ఇంకా మిగతా మంది అయితే ఉపవాసం ఉంటారు కదా. అట్లా అనేకమైన పాటలు సమస్యల మీద రాయడం. సో చాలా అద్భుతంగా రాశారు, చాలా అద్భుతంగా పాడారు సురేష్ గారు. అలాగే మనతో గొప్ప రైటర్స్ అలాగే సింగర్స్ ఇంకో ఇద్దరు కూడా ఉన్నారు, గీతా కృష్ణ గారు అలాగే దివ్య గారు. సో మేడం, ఒక పాటతో మీ స్టార్ట్ చేయండి మీ కార్యక్రమాన్ని.
మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా 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 బోనాగిరి ఆత్మకూరు ఆలేరు మోతుకూరు ఆలేరు మోతుకూరు సూయాపేట నగరేకల్లు కోదాడ హనుమకొండ కోదాడ హనుమకొండ కోదాడ హనుమకొండ ఇన్ని ఉన్న మన తెలంగాణలో తాగడానికే నీరే లేదు మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా గుడ్డున పుట్టిన కోడి పిల్లలు కొక్కోరోకని ఆడుకుంటవి కొక్కోరోకని ఆడుకుంటవి కొక్కోరోకని ఆడుకుంటవి తెల్లవారాగానే పిల్లలు తల్లులు పిలుచుకుంటవి కలిసి తింటవి పిలుసుకుంటవి కలిసి తింటవి పిలుసుకుంటవి కలిసి తింటవి కన్న తల్లి ప్రేమాలు చూడు కన్న తల్లి మమతాలు చూడు కన్న తల్లి ప్రేమాలు చూడు కన్న తల్లి మమతాలు చూడు ఇన్ని ఉన్న మన తెలంగాణలో ఉండడానికే ఇల్లే లేదు మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా తెల్లవారాగానే పేపర్ వస్తాది ఎవరు రాస్తారో ఎట్ట రాస్తారో ఎవరు రాస్తారో ఎట్లా రాస్తారో ఎవరు రాస్తారో ఎట్లా రాస్తారో చదువుదామంటే నోరు తిరగదు చదివితేనేమో అర్థం కాదు చదివితేనేమో అర్థం కాదు చదివితేనేమో అర్థం కాదు బొమ్మలొక్కటే అర్థమవుతాయి అమ్మ తోడు ఇది నిజమోరన్నా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా సింతాసిరు ఒట్టి సేపలు ఉల్లిగడ్డ వండితే చూడు ఉల్లిగడ్డ వండితే చూడు ఉల్లిగడ్డ వండితే చూడు ఎంత కమ్మగుంటుందో యమ్మా ఎంత రుసిగుంటాదో యమ్మా ఎంత కమ్మగుంటుందో యమ్మ ఎంత రుచిగుంటాదో యమ్మ ఇన్ని ఉన్న మన తెలంగాణలో మారడానికే ఏమైంది మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా మా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా బా, చాలా అద్భుతంగా ఉంది మీ వాయిసే మీకు బలం మీ ఆయుధం మీ గొంతు మరొక చెల్లె ఉన్నది దివ్య గారు ఒక పాటతో గంగదారి ఇంటి కాడ గంధమాల చెట్టు కింద గాజులేస్తానంటివి గా కోముటోళ్ళ ఇంటి కాడ కోరి సింత చెట్టు కింద సీర తెస్తానంటివి నీ మాటలల్లా మగ్గిపోతే చేతలల్లా సుస్తి పడితే తిరిగి చూడపోతివి మళ్ళీ అన్న చూడవాయ మాట నన్న గలుపవాయ మళ్ళీ అన్న చూడవాయ మాట నన్న గలుపవాయే ఆగమైతిరో మావ ఆగమైతిరో నీ మాటలల్లా మునిగి నేను మాయమైతిరో ఆగమైతిరో మావ ఆగమైతిరో నీ మాటలల్లా మునిగి నేను మాయమైతిరో గౌన్ల ఇంటి కాడ కళ్ళు నాటు చెట్టు కింద సీర తెస్తానంటివి గా బాపనొల్ల బాయి కాడ బర్రె మంద చెట్టు కాడ బదునామే చేస్తివి మందిలోన మాటలాడి మనసుతోని ఆటలాడి మందిలోన ఆటలాడి మనసుతోని ఆటలాడి ఏమి చేద్దునో బావ ఏమి చేద్దునో నీ అల్లి బిల్లి ఆటలల్ల బొమ్మనైతిరో ఏమి చేద్దురో బావ ఏమి చేద్దురో నీ అల్లి బిల్లి ఆటలల్ల బొమ్మనైతిరో గా గౌన్లొల్ల ఇంటి కాడ కళ్ళు తాటి చెట్టు కింద సీర తెస్తానంటివి గా బాపనొల్ల బాయి కాడ బర్రె మంద చెట్టు కింద బదునామే చేస్తివి ఎట్లా ఎవరు రాసిరు ఈ పాట ఈ పాట నేనే రాసిన మీరే రాసిరా ఉమ్. ఎందుకు రాయాలనిపించింది ఈ పాట అంటే నార్మల్గా జానపద గేయాలు నేను ఒక లిరిక్ రైటర్గా కొన్ని పాటలు ఇట్లనే రాసిన ఎన్ని పాటలు రాసిరు దాదాపు ఒక 25 పాటలు అట్లా రాసినాను అసలు ఆ గమ్లో నీళ్ళు ఎక్కడ అక్కడ అదంతా మీకు అంటే ఆ ఊహ ఎట్లొచ్చింది అంత ఆలోచన ఎట్లొచ్చింది అంటే మీ ఊర్లలో ఉంటాం అంటే ఎవరిదన్నా చూసినావా పోనీ? ఆహా, అట్లా ఏం లేదు అన్ని నా ఓన్గానే రాసిన ఊహించుకున్నావా నేను ఊహించుకొని రాసిన అట్లా మీ ఇంటి పక్కన వాళ్ళు అట్లా ఇట్లా అయితే అట్లేం లేదు. చూసి ఎవరి మీద అయితే రాయలేదు కదా అట్లేం లేదన్న సో మీరు అరుణోదయ ఆ సంస్థలో ఉన్నప్పుడు పాడినటువంటి పాటలు కావచ్చు, తర్వాత మీరు గద్దరన్నతో పనిచేసినట్టున్నారు, గద్దరన్నతో కలిసి పాడిన పాటలు కావచ్చు, మీకు అంటే బాగా ఇప్పుడు ఈ ఎర్రజెండ పాటలు అంటే చాలా ఇట్లా ఉడుకు మీద ఇట్లా మొత్తం
ఉప్పొంగుతుంటాయి. సో అట్లా మీకు ఇష్టమైన పాట ఒకసారి. భూతల్లి బిడ్డలు చిగురించే కొమ్మలు చిదిమేసిన రెమ్మలు త్యాగాల పువ్వులు బల 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 మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా మరలబడ్డ గానమా తిరగబడ్డ బల 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 పొడుస్తున్న పొద్దు మీద పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా గోదావరి అలల మీద కోటి కలల గానమా గోదావరి అలల మీద కోటి కలల గానమా కృష్ణమ్మ పరుగులపై నురుగుల ఆహారమా బల 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 మా నీళ్ళు మాకే కోలము అమరతున్న స్వప్నమా మా నీళ్ళు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా కత్తుల కోలాటమా కత్తుల కోలాటమా పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా కోరు తెలంగాణమా విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా విడిపోయిన బంధమా చెదిరిపోయిన స్నేహమా ఎడబాసిన గీతమా ఎదల నిండా గాయమా పూలు పుప్పడిలా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పవిత్ర బంధమా పరమాత్ముని రూపమా పొడుస్తున్న బల 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 పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలం కోరు తెలంగాణమా కోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా ఇట్లా ఎన్నో పాటలు. సో మొత్తం మీద అయితే గద్దర్ అన్నను ప్రింట్ దింపుతున్నారు. ప్రింట్ అంటే గద్దరు అంటే అందరికి గద్దర్ తర్వాత అందరూ ఏపుడు సోమన్నని చూస్తారు. ఏపుడు సోమన్న తర్వాత ఇక మళ్ళీ సురేష్ మహాజన్ అయితట్టున్నాడు అనుకోవచ్చు. ఎందుకంటే గద్దర్ అన్నకున్నబడే అనుబంధం విమలక్క ఆయన ఏపూరు సోమన్ ఎవరో కాదు మా బాబాయ్. ఓకే, అట్లా ఎంతోమంది కవులు కళాకారులు మా బైరపాక. నువ్వు ఎవరిని చూసి ఇన్స్పైర్ అయినావు? నీకు ఇప్పుడు ఇట్లా ప్రధానంగా గద్దర్ అన్న, ఆ తర్వాత నా మాతృ సంఘమైనటువంటి అరుణోదయ సాంస్కృతిక సమైక్య, అదేవిధంగా మా ఊర్లో ఉండబడే మేడ కృష్ణ, ఓకే, మేడ సుధాకర్ అన్న, ఓకే, ఇట్లా ప్రత్యేకించి మహాజన్ అనే పేరు తీసుకురావడానికి ముఖ్యంగా సలహా ఇచ్చింది మధు. బిఎంకే పాత్ర ఉన్నది అదే సమయంలో స్వాతి రాపాక అని చాలా ఎంతోమంది సహకారంతో నేను ముందుకు రావడం జరిగింది. మహాజన్ అనే పేరును స్వాతి రాపాక. మీ ఒరిజినల్ ఇంటి పేరు ఏంటి? మేడ సురేష్. మేడ సురేష్. మేడ తీసేసి మహాజన్ అని పెట్టుకున్నాం. మహాజన్ అంటే సబ్బండ కులాలు. ఈ దేశంలో ఉన్నటువంటి 193% మంది ఉండబడే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్ర కులంలో ఉండబడే పేదలు మొత్తం కలిపితే 193% మంది రాజ్యాధికారం రావాలని ఇక మహాజన నినాదాన్ని తీసుకొని రావడం జరిగింది. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మాదిగ మహాజన రాజ్యాధికారం కోసం ఎర్ర ఉపాలన్న రాసినటువంటి పాటలు అనేకమైన ఉన్నాయి. అవి కూడా మీకు వినిపించాలి. ఓకే. మాదిగ మహాజన పదములో మా కొడుకులు సాగి రంబంటూ సాటింపేసినారా బిడ్డలు, పుడిసేటి పొద్దయినారా జాతిని నిదురలేపుతున్నారా,
ఉద్యమాల తల్లి కడుపులోన పుట్టి సాగును సైతం ముద్దాడినొల్లు మాదిగా. ఇట్లా మాదిగా మహాజన పదములు మా కొడుకులు సాగిరమ్మంటూ సాటింపేసినారా బిడ్డలు అంటూ ఎర్ర ఉపాలన్న చాలా గొప్ప సాహిత్యాన్ని సమాజానికి ఇచ్చిండు. గద్దరన్న కావచ్చు, ఎర్ర ఉపాలన్న కావచ్చు, విమలక్క కావచ్చు, ఎంతోమంది కవులు కళాకారులు ఈ సమాజాన్ని, జయరాజన్న కావచ్చు, ఇక్కడే ఉండబడే మన బైరపాక సామన్న. కాబట్టి ఈ పాటలు దండోరు ఉద్యమానికి కూడా నేను పనిచేయడం జరిగింది. మీరు అంటే సమస్యలను దృష్టిలో పెట్టుకొని పాటలు రాసిరని విన్నాం, అట్లా రాసిరా? సమస్యలను ఉద్దేశించి ఇదివరదాకా తట్టపార చేతబట్టి ఇప్పుడు స్వతంత్ర ఎక్కువగా మహిళలు చాలా వేధింపులకు కానీ చాలా చోట్ల అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాళ్ళని ఉద్దేశించి ఏమైనా పాట రాసిరా? రాసిన మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా. మహిళా దుందాం జయరావా నీ మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా. చల్ మహిళా దుందాం జయరావా. తిరుగుబాటు గడ్డ అయిన తెలంగాణ గడ్డలోన తిరుగుబాటు గడ్డ అయిన తెలంగాణ గడ్డలోన సమ్మక్క సారక్క చాకలి ఐలమ్మ వీరవనితలెందరో తిరుగుబాటు చేసినట్టు మహిళా విడిచిపెట్టిన దున్నా పోతులోలే తిరుగుకుంటూ విడిచిపెట్టిన దున్నా ఒంటరిగున్న మహిళల జడుసుకుంటా పోతుంటే కళ్ళకు మదమెక్కి కన్న బిడ్డని చూడకుంటా పాడు చెయ్య చూస్తుంటే బంధించిన పిల్లి. ఇప్పుడు బంధించిన పిల్లి ఉంటుంది కదా, అత్యంత ఈ దేశంలో ఎక్కడైనా ప్రపంచంలో అణచివేయబడేది ఒక మహిళ. ఎందుకంటే వాళ్ళకి బలం తక్కువ ఉంటుంది అనుకుంటారు. అనేక మంది ఇప్పుడు అత్యాచారాలు మనం చూస్తున్నాం. ఒంటరిగా మహిళ కనబడితే అత్యాచారం చేయడం, 4-5 కలిసి ఇట్లా విడిచి. ఇప్పుడు ఒక పిల్లిని బంధించి కొడితే ఏం చేస్తుంది? ఎదురు తిరుగుతుంది, పులి అవుతుంది. కాబట్టి మనం ఏం పిలుపునిస్తున్నాం అంటే అత్యాచారాలకు గురవుతున్నటువంటి మహిళలకు ఒక సమ్మక్క సారక్క చాకలైలమ్మ ఎంతోమంది వీరవనితలు వాళ్ళు యుద్ధంలో వాళ్ళు ఆయుధాలు పట్టుకొని తిరుగు. కనీసం మన ప్రాణాలను రక్షించుకోవడం కోసం మనమే ఆయుధాలుగా మారాలి. చట్టాలు ఏవి కూడా ఉన్నోళ్ళకు చుట్టాలనేది మనకు స్పష్టం. ఓకేనా? ఒక అనగారిన మహిళలకు అత్యాచారం జరిగితే ఏమవుతుందో, అగ్రవర్ణ మహిళలకు అత్యాచారం జరిగితే ఏమవుతుందో దేశంలో స్పష్టంగా మనం చూసినాం. కాబట్టి వీళ్ళకి రక్షణ ఏంటంటే వాళ్ళకు వాళ్ళు ఆయుధంగా మారడమే. అందుకే చల్ మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా. చల్ మహిళా దుందాం జయరావా నీ విడిచిపెట్టిన దున్న పోతులోలే తిరుగుకుంటూ ఒంటరిగున్న మహిళల చేసుకుంటా పోతుంటే కళ్ళకు మదమెక్కి కన్న బిడ్డ అని చూడకుండా పాడు చేయ చూస్తుంటే బంధించిన పిల్లి మీద కాయ ఒరికి సంపినట్టు మహిళా దండోరలేయలేవా. మహిళా దుందాం జయరావా నీ అక్కుల మహిళా దుందాం జయరావా మొగ మృగాలను తరిమి వేయలేవా. మహిళా దుందాం జయరావా మొగ మృగాలను తరిమి. ఈ కామాందుల భాగోతం బట్ట బయలు జయ్యనికి. ఈ కామాందుల భాగోతం బట్ట బయలు జయ్యనికి. కామాందుల ఆడమగా తేడలేని రాజ్యం స్థాపించనీకి మహిళా దుందాం జయరావా నీ అక్కుల దండోరలేయలేవా. మహిళా దుందాం జయరావా నీ అక్కుల కాబట్టి మన హక్కుల కోసం మనం దండోర వేయకుంటే, మన హక్కుల కోసం మనం పిడికిలి బిగించకుంటే ఈరోజు మన మీద అత్యాచారాలు జరిగాయి, అణచివేతలు ఆగవు, అత్యాచారాలు ఆగవు అని చెప్పి ఈరోజు ఈ పాటలు మహిళలకు. గీతాకృష్ణ గారు, మీరు చాలా పాటలు రాసిరని విన్నాం. మీరు రాసిన పాటల్లో నుంచి మీకు ఇష్టమైన పాట ఒకటి? చాలా ఉన్నాయి. అందులో
ఒకటి ఇది పాడతాను. గున్నమామి తోట కాడల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడల్లో నెరియలో గున్నమావిడి బాయి కాడల్లో నెరియలో గుంపు సింతల బాయి కాడల్లో నెరియలో కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో కొర్ర కొర్ర మిసాలోడు అల్లో నెరియలో నన్ను చూసి మనసు పడ్డాడు అల్లో నెరియలో నీలి రంగు సిరే గట్టి మేలి ముసుగు వేసుకొని మిరప తోట ఎరాబోతెనో చూడగానే తొలి చూపులోన అల్లో నెరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో చూడగానే అల్లో నెరియలో నాతో మాటగల పాలనుకుంటాడు అల్లో నెరియలో చూడసక్కని అందగాడు అల్లో నెరియలో నా మనసేదో చేసినాడు అల్లో నెరియలో చాలా బాగా పాడుతున్నారు. ఇప్పుడు దివ్య గారు, మీరు రాసిన పాటల్లోంచి మీకు ఇష్టమైన పాట. నాకు ఇష్టమైన పాట ఓకేనా? ఏడేడు లోకాలు ఏలేటి రాముడే అడవుల్లో సీతమ్మను వదిలేసినట్టు పతి అంటూ సతి అంటూ మురిసిన రాధనే వదిలేసి రుక్మిణిని పెళ్ళాడినట్టు పార్వతి ఉండంగా ఆలిగా గంగనే తెచ్చుకున్నాడు తోడుగా ప్రేమనే మాటనే నేదుగా పెంచుకుంటే ప్రాణాలే పోయేరా బంధమంటూ మా బతుకు మార్చి మాతో ఆటలే ఆడుతావో భారమైనవో బరువునిచ్చి బతుకు ఆగంలో దోసేస్తివో ఏడుకుందునా వేడు కొండల స్వామి గతమెంత గాయాలేరో ఎట్లా చెప్పురా ఓ దేవా నా బతుకు దయ్యాల పాలాయనో ఓ సిననాడు నీ అంట తిరిగిన వింత చిత్రమే గదనే చేతుల్లో చెయ్యేసి చెప్పిన మాట ఈరోజు ఎటువాయనే ఈరోజు ఎటువాయనే. నిజంగా ఈ పాట మీరే రాసిరా? ఇది నేనే రాసినాను. అంటే నాకు చాలా డౌట్ కొడుతున్నది, మీరు రాసే సాహిత్యానికి మీకు అసలు సంబంధం లేకుంటుంది ఓపెన్గా చెప్పాలంటే. అంటే ఇంత అద్భుతంగా ఇంత పెయిన్ఫుల్గా ఎట్లా ఆ పాత్రలోకి ఎట్లా లీలమై రాసినావు? నీకు అసలు ఎవరు నేర్పిర్రు? నాకు రాయడం ఎవరు నేర్పలేదన్న. అంటే చిన్నప్పటి నుండి నాకు సాంగ్స్ పాడడం అన్నా రాయడం అన్నా నాకు చాలా ఇంట్రెస్ట్. ఓకే. ఆ విధంగా నేను సాంగ్స్ అంటే దాదాపు ఒక 2 సంవత్సరాల నుండి రాస్తున్నా. దాంట్లో నాకు నచ్చిన పాటలలో ఇది ఒక బెస్ట్ సాంగ్. ఇట్లా ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి రాస్తున్నారు? ఇన్స్పైర్ అంటే అట్లా ఏం లేదు, నాకు ఇక చిన్నప్పటి నుండి అదొక అలవాటులాగా అయిపోయింది రాయడం కానీ పాడడం కానీ. ఎన్ని పాటలు రాస్తారు? దాదాపు ఒక 25 పాటలు రాసిన అన్న. 25. దాంట్లో 25 కొన్ని లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్ కొన్ని ఫోక్ సాంగ్స్ ఉన్నాయి. లవ్ ఫెయిల్ సాంగ్స్ కూడా రాసిరా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్స్. అంటే మీ జీవితంలో ఏమన్నా అట్లా అయిందా లేకపోతే అట్లాంటి ఏం లేదు, కానీ కొంచెం రాసే బట్టి కొంచెం ఇంకా ఇంకా కొంచెం రాయాలని ఇంట్రెస్ట్ అట్లా. అంటే ఏం చేస్తారు ఈ పాట రాసిన పాటలన్నీ? అంటే కొత్త న్యూ అంటే ఫోక్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాటిలో కొందరు సాంగ్స్ తీసుకుంటారు, ఎవరంటే కావాలంటే వాళ్ళకి సాంగ్స్ ఇచ్చేస్తా. ఫ్రీగానా? అమౌంట్ తీసుకొని ఇచ్చేస్తా. అబ్బా అబ్బా అబ్బా. అంటే మీకు మీ సాహిత్యానికి ఆ డబ్బులు ఒక లెక్క కాదు, కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి మీ పాటలు రియల్గా. థ్యాంక్ యూ అన్న. సో సురేష్ గారు, అన్న సో మీరు మహాజన అనే సంఘం పెట్టడానికి గల కారణాలు ఏంటి? అంటే ఇప్పటిదాకా మీకు చెప్పిన రాజ్యాధికారం బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రవర్ణ పేదలు 93% మంది ఈ దేశంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అగ్రకులంలో ఉండబడే పేదలు కలిపితే 93% మంది ఉన్నారు. ఈ 93% మంది ఈ రాజ్యాన్ని పరిపాలించాల్సినటువంటి అవసరం ఉంది. రకరకాలుగా అందరు ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది రాజ్యం అని చెప్తున్నారని ఎట్లొచ్చినా సరే కానీ మనకు ఈ రాజ్యాధికారంలో మనం ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, రాజ్యాధికారం రావాలనేది నా అభిప్రాయం. మరి ఎట్లా పాటతో పూట గడుస్తుందా? పాటే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు పూటతో సంబంధం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆకలి కోసమే అమ్మా తెలంగాణమా
ఆకలి కేకల గానమం అమ్మ నీకు వందానాలమ్మం కమ్మని ప్రేమానిధమ్మం ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదొల్లా గండ్రగొడ్డలివో. ఇది ఆకలి కేకల గానం. ఆకలితో అలమటిస్తున్నటువంటి పేద ప్రజల కోసం ఎత్తుకున్నటువంటి రాగం. ఎందుకు నువ్వే ఇంత మొత్తం నేను ఒక్కనే సమాజాన్ని మార్చాలి, నేను తప్ప సమాజానికి ఎవ్వరు లేరు అనే ఆలోచన ఎందుకు మీకు ఇంత బలంగా ఉంది? నిజ జీవితంలో ఏమైనా ఎదుర్కొన్నారా ఇటువంటి సమస్యలు? ఇప్పుడు నువ్వు అవునన్నా కాదన్నా, నేను అవునన్నా కాదన్నా, మార్పు కోసం ఎవరో ఒకరు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటారు, పుడుతూ ఉంటారు, ఆ పోరాటం చేస్తూ ఉంటారు. ఇక అనేక అవి మార్పులు జరుగుతుంటాయి. ఈరోజు ఒకరోజు మీ తండ్రి ఏం చేస్తాడు, గోసి కట్టుకొని జీతం చేస్తాడు. కానీ ఈరోజు నువ్వు ఆ స్థితిలో లేవు. ఈరోజు మా తండ్రి ఏం చేస్తాడు, జీతం చేస్తాడు. కానీ ఈరోజు ఆ స్థితిలో లేవంటే పోరాటాలు వచ్చినాయి కనుక, ఉద్యమాలు వచ్చినాయి కనుక ఒక మార్పు, బానిసత్వం నుంచి కొంత విముక్తి జరిగింది. ఇంకా విముక్తి జరగాలి అనే కోణంలో ఆ రోజు గద్దరాను నుంచి మొదలుకొని ఈరోజు మన వరకు, విమలక్క నుండి వరకు, చెల్లెళ్ళ వరకు, ఎంతోమంది కవులు, జయరాజన్న నుండి మొదలుకొని ఇక్కడ ఉన్నబడే బైరపాక స్వామి వరకు ఎంతోమంది వాళ్ళ పాత్ర వాళ్ళ ఉన్నది. ఇప్పుడు పాట అనేది ప్రజల్లో పుడుతుంది. పాట పనితో పాటే పుట్టింది, పని పాటతో జత కట్టింది అన్నట్టు చెల్లెళ్ళు వాడినట్టు ఆ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి బాణీలు ఇవన్నీ ప్రజల కోసం మేము ముందుకు తీసుకొని పోతున్నాం. ఇప్పుడు చాలామంది కళాకారులను చూసినాం, టీఆర్ఎస్ పాటలు రాసేయడం కానీ, కాంగ్రెస్ పాటలకు రాసేయడం కానీ, తర్వాత వాళ్ళతో కలిసి పాడడం కానీ, వాళ్ళ ఎజెండాను పాటలలో ముందుకు తీసుకెళ్లడం కానీ అట్లా చేస్తుంటారు. మీరు ఏ పార్టీకి సపోర్ట్గా పనిచేస్తున్నారు? ప్రజలకు సపోర్టు అంటే ఏ పార్టీ? ప్రజల పార్టీ ఏదైనా కావచ్చు దానికి సపోర్ట్ చేస్తాం. అంటే ఏ పార్టీలోనైనా మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రజల కోసం ఆలోచించే ఏ పార్టీ అయినా కావచ్చు దానికోసం పనిచేస్తాం మనం. అది ఏదైనా కావచ్చు. అంటే మీకంటే ఒక రాజకీయ శక్తి ఉన్నది. ఇదివరకు అరుణోదయ సాంస్కృతిక సమైక్యలో ఉన్నాం, ఇప్పుడు దండోరా ఉద్యమంలో ఉన్నాం. అన్ని ప్రజలకు మేల్కొల్పే ఉద్యమంలో నా వంతు పాత్ర నేను వహిస్తున్నాను. అరుణోదయ అంటే విమలక్క గుర్తుకొస్తుంది. విమలక్కతో మీ బాండింగ్ ఎట్లా ఉండేది? ఒక అక్క, తమ్ముళ్ళు, బిడ్డలు, అన్నలు, ఇట్లా ఒక వాతావరణం ఉంటుంది. అక్కడ అరుణోదయనే మాకు నేర్పించింది, సమాజాన్ని అర్థం చేయించింది. అట్లా ఎంతో మందిని తయారు చేసింది. ఎందుకు బయటకు వచ్చింది? అందులో గోరటి వెంక అన్నాడు, అందులో గూడంజన్ అన్నాడు, ఎంతో మంది కవులు కళాకారులకు ప్రాణం పోసింది అరుణోదయ. అందులో నాకు కూడా పోసింది. ఇప్పుడు అరుణోదయలో పనిచేస్తున్నారా, బయటకు వచ్చినా? అరుణోదయ నా మాతృ సంఘంగా నేను ఉన్నా. అదే సమయంలో నేను రాజ్యాధికారం కోసం నేను సంఘాన్ని తయారు చేసుకున్నా. అదే ఒక డిబేటు, ఎట్లా పనిచేయాలనేది ఒక చర్చ నడుస్తుంది. అందులో ముందుకు పోతున్నా. ఇప్పుడు ఏంటి మీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితి ఏం లేదు, పాటను ప్రజల్లోకి తీసుకొని పోవడమే. పాటతో ప్రజలను ఎడ్యుకేట్ చేయడం, చైతన్యం చేయడం, మీలాంటి వాళ్ళు ఇచ్చే ఈ అవకాశాన్ని తీసుకొని ప్రజలకు మా సబ్జెక్ట్ను ఇవ్వడం. కాబట్టి నేను ఒక పేదరికం మీద పాట రాసిన. పేదరికమే నేరమైపోయేనా, బతుకు బరువును మోయలేకపోయేనా, కటిక దారిద్రంబున కాలుతున్నై బతుకులు, కన్న కష్టం చేసిన దొరకవాయే మెతుకులు, బక్క జీవుల బతుకులు బాగుపడుడు ఎట్లను, రెక్కలిరుసుకున్న పేదల డొక్కలెన్నడు నిండవో, ఆకలి దప్పుల పైన అన్నార్తులు లేని నూతన లోకము ఇంకెప్పుడో, ఆకలి దప్పుల పైన విజయము ఇంకెప్పుడో, అన్నార్తులు లేని నూతన లోకము ఇంకెప్పుడో, పేదరికమే నేరమైపోయేనా, బతుకు బరువును మోయలేకపోయేనా. ఈ పేదరికం కారణం ఎవరు? ఈ పేదరికానికి కారణం ఈ దోపిడీ వర్గాలు. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాలను పరిపాలిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో పాలకులు, అదే సమయంలో ఈ దేశాన్ని దోచుకుంటున్నటువంటి దోపిడీ దొంగలే కారణం అనేది ఈ పాటలో నేను స్పష్టం చేసిన. పేదరికమే నేరమైపోయినా. ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్లోకి పోతే పైసలు కావాలి, ఈరోజు కార్పొరేట్ స్కూల్లోకి పోతే పైసలు కావాలి, ఈరోజు గవర్నమెంట్ దాంట్లోకి పోతే విద్య దొరకదు, వైద్యం దొరకదు, సేవాలయ్యి రావాల్సి వస్తుంది. కాబట్టి అజ్ఞానులై రావాల్సి వస్తుంది. విజ్ఞానులు కావాలంటే ఈరోజు ప్రైవేటు రంగంలో పడే విద్య చదువుకోవాలి. అదే సమయంలో విద్య కావాలంటే కార్పొరేట్కి సంబంధించినటువంటి హాస్పిటల్ పోవాలి. మరి విద్యా వైద్యం మీద ఫోకస్ చేయనటువంటి ఈ పాలకులను ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. పేదరికాన్ని నిర్మూలించకుండా
ధనికరికాన్ని పెంచుకోబోతున్నటువంటి పాలకులను ప్రశ్నించడమే మా లక్ష్యం. ఊపిరినంత వరకు ప్రజా బాటై ముందుకొస్తాం అని తెలియజేస్తారు. మీరు సమస్యలను దృష్టిలో పెట్టుకొని చాలా పాటలు రాసిరు, చాలా పాటలు పాడారు. జానపదాలు పాడతారా? జానపదాల్లో నుంచి జానపదాలను తీసుకొని జనపదాలను పాడతాం. జానపదాలను జనపదాలు చేస్తారు. జనపదాలు చేస్తాం. ఓ, దాన్ని ఎందుకు తర్జుమా అంటే- చేస్తారు అయితే. ఉం? తర్జుమా అసలు చేస్తారు. జానపదమే ప్రధానం. ఓకే ఆ జానపదం నుంచి జనపదం పుట్టింది. ఓకే. శ్రమలో నుండి పాట పుట్టింది. శ్రమకు పాటకు వేరు కాదు, టైంపాస్కు వాడుకునే పాట కాదు. గద్దరన్న చెప్పినట్టు, మా విమలక్క చెప్పినట్టు, ఏ పురుషం అని చెప్పినట్టు, ఎంతోమంది కవులు కళాకారులు పెద్ద కళాకారులు చెప్పినట్టు, మా భైరపాక చెప్పినట్టు, అదేవిధంగా నువ్వు కూడా అద్భుతమైన పాటలు రాస్తావు. సమాధానం తెలియదు, చాలా అద్భుతమైన పాటలు రాస్తావు, పాడతావు. కాబట్టి మీ అందరు చెప్పినట్టు ఈ పాట అనేది టైంపాస్కు పాడే కాదు, పాట అనేది ప్రజలను ఎడ్యుకేట్ చేయాలి. కాబట్టి ఈరోజు డీజే సాంగ్లు వచ్చాయి, గుద్దుకుంటారు మొత్తం, ఆ మ్యూజిక్ అర్థమవుతుంది కానీ విషయం అర్థం కాదు. కాబట్టి ప్రజలను ఎడ్యుకేట్ చేసే పాటలను మేము ఎన్నుకున్నాం. అందులో భాగంగా మా భైరపాక రాసినటువంటి పాట కూడా ఉన్నది. ఓకే సురేష్ గారు, ఇంతసేపు సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని పాడిరు, మీ మాట మాట్లాడిరు. ఇప్పుడు మా కోసం, మా బీఆర్కే ప్రేక్షకుల కోసం ఎట్లా అంటే కూర్చున్న వాళ్ళు మొత్తం లేచి ఎగరాలి. ఒక 5 నిమిషాలు మీ టీంతోని ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్ మా ప్రేక్షకులు కోరుకుంటున్నారు. 100%. అంతకుముందు మా భైరపాక రాసిన పాట ఉంది. ఓకే. ఆయన ఆలేరు మీద, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆలేరు ఒక ప్రత్యేకం, ఎంతోమంది ఉద్యమకారులం అన్నది ఆ ప్రాంతం. కాబట్టి చరిత్ర కలిగిన ఆలేరు, హక్కులడిగిన విప్లవహోరు, పెదవాగు గలగల సాగిపారు, దక్షిణ కాశిన్నెలారు, వేల ఏళ్ళ ఘనత పల్లవుల ఊయలై ఊగు, పల్లవుల ఊయలై ఊగు, సిరులనిచ్చే నేల తల్లి, కలలనిచ్చిన కలుపవల్లి, సిరులనిచ్చే నేల తల్లి, కలలనిచ్చిన కలుపవల్లి. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి పాటను మా భైరపాక రాసిండు. జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర 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 దండోరా, జైర 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 దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది విప్లవాల దండోరా, ఈ సమాజం మార్పుకై సాగు మోగుతున్న దండోరా, జైర జైర బల 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 జైర 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 ఉద్యమాల జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, ఇది విప్లవాల దండోరా, పల్లె పల్లె దండోరా, ఇది వాడ వాడ దండోరా, పల్లె పల్లె చల్ ఊరు ఊరు దండోరా, అరే వాడ వాడ దండోరా, ఇది ఊరు ఊరు దండోరా, ఇది గల్లీ గల్లీ దండోరా, మన గరీబోళ్ళ దండోరా, జైర జైర దండోరా, ఇది ఉద్యమాల దండోరా, జైర విమలక్క పాట కూడా ఒకటి పాడదాం. ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ, ఆడుదాం దప్పుల్ల దరువైరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఆడుదాం దప్పుల్ల దరువైరా,
చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం మత్తడి దుంకి అలుగు కన్నుకొని పారినట్లు మత్తడి దుంకి అలుగు కన్నుకొని పారినట్లు ఎత్తిన బోరమెత్తి శివశక్తులు దుంకినట్లు ధూమ్ధాం చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ధూమ్ధాం తెలంగాణ జాతర చలో ఇట్లా నేను కూడా రాసిన ఇంకొక పాట చివరిగా పాడి ముగిస్తా. సరే చివరిగా గదన పాడుతూ ముగిద్దాం. ఓకే చల్ జన కరి జనా రే జనకు జనా జనా రే జన కరి జనా రే జనకు జనా రే జన కరి హా జన కరి జనా రే జనకు జనా జనా రే జన కరి జనా రే జన కరి హా జన కరి జనా రే జన కరి జనా రే జనకు జనా జనా రే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు మోగాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు మోగాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు విప్పాలే లక్ష దప్పులు మోగాలే వెయ్యి గొంతులు విప్పాలే ఎస్సీ వర్గీకరణకై దండు గట్టి రావాలే జన కరి జనారే జనకు జనా జనారే జన కరి జనారే జనకు జనా. చివరిగా ఫిబ్రవరి 7 తారీఖు నాడు లక్ష దప్పులు వెయ్యి గొంతులు అంటూ గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారి నాయకత్వంలో మరి ప్రజా గాయకులు విమలక్క, అదేవిధంగా ఏపూరు సోమన్న, ఎంతోమంది ఎనవై అశోకన్న, ఎంతోమంది కవులు కళాకారుల సారథ్యంలో జరగబోతున్నటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని సురేష్ మహాజనగా ప్రజావాగ్గేయకారునిగా నేను ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం. వర్గీకరణను సాధించుకుందాం, రాజ్యాధికారం కోసం ముందుకు పోదాం తెలియజేస్తున్నాం. జై భీమ్. థ్యాంక్ యూ బీఆర్కే న్యూస్కు, ముఖ్యంగా మధు BMKకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో మీకు కూడా థ్యాంక్ యూ సురేష్, అలాగే గీతాకృష్ణ గారు, అలాగే దివ్య గారు, అలాగే రైటర్ స్వామి గారు, అందరికీ మీ విలువైన సమయాన్ని మా కోసం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా కళాభి వందనాలు చెప్తున్నాం. సో ఇదండి ఇవాల్టి స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగోడి సత్తా. థ్యాంక్ యూ.